గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో వెల్కమ్ టు iDream. నేను మీ కాజల్. ప్రస్తుతం మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుభాష్ బాబు గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సో సార్, గోల్డ్ రేట్స్ చూసుకున్నట్టయితే రోజుకి పెరుగుతూనే ఉంది. ఒక టైంలో నాకు గుర్తుంది, మా మమ్మీ ఏదో తీసుకోవడానికి వెళ్తే ఇట్ కాస్టెడ్ మీ సమ్వేర్ అరౌండ్ 3K. నౌ ఇఫ్ ఇట్ ఆల్ ఐ సీ, ఇఫ్ ఇట్ ఆల్ ఐ ఎమ్ ట్రయింగ్ టు గెట్ సంథింగ్ ఫర్ మై సెల్ఫ్, it is like, I'm seeing recently, it is like, 90K, and it's like తీసుకోవాలా లేకపోతే అక్కడ నుంచి వచ్చేయాలని నాకు అర్థం కాలేదు. అంటే ఒకటేసారి అది చూసి మళ్ళీ ఇప్పుడు చూస్తే ఇట్ ఈస్ లైక్ డ్రాస్టిక్ చేంజ్. సో అది తగ్గేది ఏమైనా ఉంటుందా లేకపోతే ఇంకా అలా పెరుగుతూ పోతుందంటారా? అది అంటే గోల్డ్కిను తర్వాత డాలర్కి యుఎస్ మార్కెట్స్కి గ్లోబల్గా కూడా పీస్ కూడా సంబంధం ఉంది యాక్చువల్గా చెప్పాలి అంటే. ఎందుకు గోల్డ్ ఈజ్ ఎ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్ ఇన్ ఆల్ ది ఎకానమీస్. అంటే దేశాలు కానీ వార్లో ఉంటే గోల్డ్ ప్రైసెస్ పెరిగిపోతాయి, బికాస్ గోల్డ్ డిమాండ్ పెరిగిపోతుంది. పీపుల్ విల్ గో అండ్ బై మోర్ గోల్డ్, కంట్రీస్ గో అండ్ బై మోర్ గోల్డ్ జస్ట్ టు స్టాక్ అప్, జస్ట్ ఫర్ ఎమర్జెన్సీ సేక్. వాళ్ళ ఎకానమీ కానీ తేడా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ప్రాబ్లం వచ్చినా ఇట్స్ లైక్ ఎ హెడ్జ్ అగేన్స్ట్ రిస్క్స్ అన్నమాట గోల్డ్. సో నా ఉద్దేశంలో ఒక 3-4 ఇయర్స్గా వరల్డ్ ఈజ్ సీయింగ్ లాట్ ఆఫ్ టర్మాయిల్, రైట్ ఫ్రమ్ ఇజ్రాయెల్ గాజా నుంచి 3 years 2.5 years అది స్టార్ట్ అయింది. తర్వాత యుక్రెయిన్, రష్యా, చాలా గొడవలు అవుతున్నాయి. ఇండియా పాకిస్తాన్ రాబోయే వార్ అవబోయే ఆగిపోయిన లక్కీగా అది. ఇవన్నీ కూడా దే గివ్ లాట్ ఆఫ్ అన్సర్టనిటీ టు కంట్రీస్ టు దే స్టాక్ అప్ లాట్ ఆఫ్ గోల్డ్. ఓకే, ఇదొకటి. ప్లస్ యుఎస్ కూడా కొంచెం వీక్గా ఉండబట్టి డాలర్ హ్యాస్ బిన్ వీకెనింగ్ ఫర్ సమ్ టైమ్. యుఎస్ డాలర్ వీకెన్ అయితే గోల్డ్ ఆల్సో బికమ్స్ చీపర్. ఓకే, యుఎస్లో ఓకే, ది డిమాండ్ ఫర్ గోల్డ్ గెట్స్ హయ్యర్. ఆ డిమాండ్ పెరగడంతో ప్రైసెస్ పెరిగిపోతాయి. వెన్ సంథింగ్ ఈజ్ చీపర్ ఎకనామికల్గా, ఎవ్రీబడి రషెస్ టు బై దట్, ఎస్పెషలీ గివెన్ ది ఎన్వైరన్మెంట్ వేర్ టర్మాయిల్ ఈజ్ దేర్, ఎకనామిక్గా చాలా వీక్గా అన్స్టేబుల్ సిచ్యువేషన్స్లో కంట్రీస్ వుడ్ లైక్ టు బై మోర్ గోల్డ్. అండ్ పీపుల్ టెన్ టు బై మోర్ గోల్డ్, ప్రైసెస్ కీప్ షూటింగ్ అప్. అది అవుతుంది గత 2-3 yearsగా. 10 yearsగా 2015లో ఒక 24 carat, అంటే విచ్ ఇస్ నాట్ ఆర్నమెంట్ గోల్డ్ కాదు, 24 carat 10 grams గోల్డ్, అది అరౌండ్ 25,000 rupees ఉండేది 2015 ప్రాంతాల్లో. 2025లో 1 lakh టచ్ అయిపోయింది. అది 4 times in 10 years time. రైట్. అంటే మనకి 4 times 400% అని అనుకుంటాం మనం. ఇఫ్ యూ రియలీ క్యాలిక్యులేట్ ఫ్రమ్ ఏ పర్సనల్ ఫైనాన్స్ వ్యూ పాయింట్, ఇంట్రెస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ కానీ మనం రిటర్న్ చూసుకుంటే ఇట్ విల్ అరౌండ్ 15% CAGR గ్రోత్ అన్నమాట, విచ్ ఈస్ ఫెయిర్లీ గుడ్. ఈక్విటీ మార్కెట్స్ కూడా అంత ఇచ్చి ఉండకపోవచ్చు నా ఉద్దేశంలో, సస్టైన్డ్గా ఓవర్ 10-year పీరియడ్. అండ్ ఈక్విటీస్ ఆల్మోస్ట్ బీట్ చేసి, లేకపోతే ఈక్విటీస్ దాకా వచ్చేసిన ఎలిమెంట్ గోల్డ్. అది ఓకే. అంటే గోల్డ్ ఎప్పుడు పడిపోతుంది ఎప్పుడు లేస్తుంది చెప్పడం కష్టం. సో వీ కెనాట్ రియలీ బ్యాంక్ ఆన్ గోల్డ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్, ఓన్లీ హెడ్జ్ అగెయిన్స్ట్ అన్సర్టనిటీస్. అదే గోల్డ్ ఉంది అంటే మనం సేఫ్ ఫీల్ అవుతాం. ఓకే, అలాగే డేట్ విత్ కంట్రీస్ ఆల్సో. ఇప్పుడు ప్రస్తుతం గోల్డ్ తగ్గుతుందా, మీరు వెళ్ళి మళ్ళీ కొనుక్కోవచ్చా అంటే ఐఎమ్ నాట్ టూ ష్యూర్. ఎందుకంటే అది తగ్గినా పెరిగినా ఇప్పుడు అంటే దట్ అగైన్ ఈజ్ డిపెండ్ ఆన్ ది గ్లోబల్ గ్లోబల్ డెవలప్మెంట్స్ ఎలా ఉండబోతుందా అని. సడన్గా రష్యా యుక్రెయిన్ వార్ ఆగిపోయి, ఇజ్రాయెల్ గాజా ఫ్రెండ్స్ అయిపోయి, హోల్ వరల్డ్ బికమ్స్ వెరీ బ్రదర్లీ అండ్ సిస్టర్లీ అయిపోతే మామూలుగా ఉంటుందా అంటే అప్పుడు చెప్పలేము. కానీ గివెన్ దట్ ఫ్యాక్ట్ దట్ దర్ ఆర్ లాట్ ఆఫ్ టర్మాయిల్స్ హ్యాపెనింగ్, కొంచెం ఇలాగే ఉండబోతుందని డౌట్ ఉంది. సో ఇట్ స్టిల్ హోర్ అరౌండ్ 90+ or 85+ రేంజ్లో ఉంటుంది మా పర్సనల్ ఎక్స్పెక్టేషన్. అది మరి నీడ్స్ బి సీన్ వేర్ ఇట్ ఎండ్స్ అప్. So maybe most of us have missed the golden chance of buying up gold 10 years back. Yeah, 10 years back, even 5 years back. Okay. It was not growing up like this. Very average ga undi, sudden ga shoot up in 2 years ga adi. So maybe it will again rally up very soon possibly. కానీ ప్రస్తుతం తగ్గుతుందా అంటే ఫ్లాట్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి నాకైతే. ఓకే, సో అంత తగ్గే ఛాన్సెస్ అయితే లేవు, బట్ అగైన్ కాన్స్టెంట్గా అంతే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అని అంటున్నారు. ఒక 5% బ్యాండ్లో ఆపరేట్ అవ్వచ్చు, పైకి కిందకి అవుతూ ఉండొచ్చేమో అనిపిస్తుంది. ఓకే, జస్ట్ ఒక 5%, నాట్ హ్యూజ్.
నాట్ హ్యూజ్. నాట్ హ్యూజ్. యా, పెరుగుతుంది ఖచ్చితంగా అని ఏమైనా చెప్పగలుగుతారా? పెరగచ్చు, యాక్చువల్గా పెరగచ్చు. అమ్మో, మీరు తగ్గొచ్చు అని మాత్రం మీరు నేను చెప్పలేను అంటున్నారు, కానీ పెరగొచ్చు ఏదైతే మనం ఇది చేయట్లేదో అది మాత్రం బ్యాంక్గా చెప్తున్నారు. యూఎస్ డాలర్ వీకెన్ అవుతాం మళ్ళీ ఇప్పుడు. ఏదో డెట్ మీతో మాట్లాడేటప్పుడు చెప్పినట్టు యూఎస్ డెట్ ఈజ్ ఇన్ వెరీ హై రేట్స్లో ఉంది ప్రపోర్షన్, కాబట్టి కొంచెం డాలర్ స్టెయిన్లో ఉంది. సో యూఎస్ డాలర్ వీకెన్ అవడంతో మళ్ళీ యూఎస్ గోల్డ్ క్యాన్ రియలీ షూట్ అప్ లిటిల్ బిట్. ఆ ఛాన్సెస్ బాగానే కనిపిస్తాయి. ఓకే. సో యా, సో ఇప్పుడు మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి నాకు ఏం అర్థమైందంటే గోల్డ్ రేట్ మైట్ బి కొంచెం తగ్గే ఛాన్సెస్ కొంచెం ఉన్నా, పెరిగే ఛాన్సెస్ మాత్రం ఎక్కువగానే ఉన్నాయి. సో ఎవరైనా కొనాలనుకుంటే మాత్రం ఇఫ్ యూ వాంట్ ఛాన్సెస్ తీసుకొని కొంచెం కొనేసుకుంటే పర్లేదు. మైట్ బి 2,000 to 5,000 వరకు వేరియేషనే రావచ్చు, అంత పెద్దగా డ్రాస్టిక్ చేంజ్ ఏమి ఉండదు. కానీ ఒకవేళ ఉంటే పెరిగితే మాత్రం అగైన్ దట్ విల్ బి అండర్ లాస్ టైప్ ఆఫ్ థింగ్ అని చెప్పారు. అవును. పర్సనల్ ఫైనాన్స్ వ్యూ పాయింట్లో చెప్పాలి అంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా మే నాట్ బి ఏ గ్రేట్ అవెన్యూ ఫర్ ఇన్వెస్ట్మెంట్. అంటే గోల్డ్ పర్సే, అంటే ఫిజికల్ గోల్డ్ కానీ డోంట్ రికమెండ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ కోసం. దట్స్ ఎ వే టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ త్రూ ఈటీఎఫ్, ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్ అంటాం దాన్ని మనం. ఓకే. దాని ద్వారా కొనుక్కోవచ్చు. వేరే ఇట్స్ వర్చువల్ గోల్డ్, నాట్ స్టాకింగ్ అప్ గోల్డ్ ఎట్ యువర్ ప్లేస్ ఆర్ లాకులు పెట్టడం ఖర్చులు ఉండవు. ఈటీఎఫ్లో ఈజీ టు బై, యూ కెన్ ఈజీలీ ట్రేడ్ ఆఫ్ ఆల్సో, సెల్లింగ్ బయింగ్ ఈజ్ ఈజియర్. సో యూ రియల్లీ మేక్ మనీ అవుట్ ఆఫ్ దాట్. కొన్ని ఫండ్స్ ఇండియాలో కూడా ఉన్నాయి విచ్ హ్యావ్ గోల్డ్ ఇన్ దేర్ కాంపోజిషన్ ఆఫ్ ది పోర్ట్ఫోలియో. ఈక్విటీ, డెట్ అండ్ గోల్డ్ మూడు కలిపి ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి ఆ కంపెనీస్. సో దట్ మీన్స్ దే ఆల్సో బయింగ్ ఇన్ టు గోల్డ్ అండ్ మేకింగ్ సమ్ ప్రాఫిట్ అవుట్ ఆఫ్ గోల్డ్ మూమెంట్స్. అది కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మల్టీ అసెట్ అని మల్టిపుల్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది కమోడిటీస్లో. ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్ పరంగా అలా చేయొచ్చు. ఫిజికల్ గోల్డ్ పెట్టుకుని ఐఎమ్ నాట్ టూ షూర్ ఇట్స్ రియలీ వర్త్ వైల్ టు worth, or again we should be like positive about its security, correct. మళ్ళీ లేదంటే దానికోసం ఒక లాకర్ అన్నట్టు మళ్ళీ దానికి ఒక పేమెంట్ ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ బ్యాంక్ విల్ నాట్ గివ్ యూ అ సెక్యూరిటీ దట్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ 100% అండ్ బ్యాంక్ విల్ ఒక. అంతేకాకుండా మనం కొన్న గోల్డ్లో మళ్ళీ కొన్నప్పుడేమో తరుగులు అన్నీ ఉంటాయి, తర్వాత అన్నీ ఉంటాయి, మళ్ళీ దాన్ని ఎన్కాష్ చేయడం వెళ్తే మళ్ళీ ఇవన్నీ వస్తాయి. సో అల్టిమేట్గా ది అమౌంట్ వాట్ యూ లూజ్ కుడ్ ఆల్సో బి సబ్స్టాన్షియల్ ఈ ప్రాసెస్లో. వర్చువల్ గోల్డ్ హెడేక్స్ ఉండే మనకి. యూ బై ఆన్ పేపర్ అండ్ సెల్ ఆన్ పేపర్, డబ్బు మన అకౌంట్లోకి వచ్చేస్తుంది. సో దట్స్ గుడ్ వే టు ఇన్వెస్ట్మెంట్ పరంగా అది చేయొచ్చు అలా. సో నెక్స్ట్ టైం డోంట్ గో టు బై గోల్డ్, గో టు కమ్ టు మీ ఫర్ ఈటీఎఫ్ ఇన్వెస్ట్మెంట్. డెఫినెట్గా ఇప్పుడు మీరు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఐ విల్ డెఫినెట్లీ ఫర్ షూర్ నాట్ గో ఫర్ టు షాప్ టు బై గోల్డ్. ఐ విల్ కమ్ టు యూ. షూర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా చెప్పారు. దట్ గోల్డ్ తీసుకుంటే ఒకవేళ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు అని మా వ్యూవర్స్కి చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.